సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను తక్షణమే అమలు చేయాలని సింగరేణి సన్స్ అసోసియేషన్ శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇక్కడి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, శవాల మీద చిల్లర ఏరుకునే సామెత మాదిరిగా మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో మేమేదో గొప్పలు సాధించామని కొన్ని సంఘాలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఇప్పిస్తామన్న టీఆర్ఎస్ టీపీజీకేఎస్ ఎందుకు ఇప్పించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రావడానికి కీలక పాత్ర పోషించిన సింగరేణి కార్మికుల పిల్లలకు సత్వరమే వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కూడా సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ గారు ఇంతవరకు ఏం చేసిన దాఖలాలు లేవు. ముఖ్యంగా 2012లో గుర్తింపు సంఘంగా గెలిచిన టీబీజీకేఎస్ మరియు 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, వారసత్వ ఉద్యోగాలను మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి ఎప్పుడైతే గెలిచిందో అప్పటి నుంచి ఇంతవరకు ఆ ఊసెత్తకపోవడం చాలా దారుణం. అదేవిధంగా సింగరేణి కార్మికులకు సకల సమ్మె వేతనం ఇస్తాం, అప్పుడు ఇస్తాం, ఇప్పుడు ఇస్తామని చెప్పేసి దాదాపు 6 నెలల నుంచి వారసత్వ ఉద్యోగాల సంగతే మర్చిపోయే విధంగా కేవలం సకల సమ్మె ఇస్తే చాలు అనే ధోరణికి తీసుకొచ్చేలా చేసింది. ముఖ్యంగా సింగరేణి కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం కక్ష ధోరణ చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మొదటి సంతకం అని చెప్పిన గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ఇంతవరకు ఎన్నో సంతకాలు చేసింది, ఎన్నో హామీలు నెరవేర్చినా కూడా ముఖ్యమైన ప్రధాన హామీ వారసత్వ ఉద్యోగాలను మాత్రం ఇంతవరకు అమలు చేయలేదు. ఒకవైపున కార్మికులు సర్వీస్ కోల్పోతున్నారు, వారసుల వైపు పెరుగుతోంది. అయినా కూడా టీబీజీకేఎస్ ఇప్పటికి కూడా వారసత్వ ఉద్యోగాలు సాధిస్తామని చెప్తోంది కానీ ఎంతమందికి వర్తిస్తుంది? అసలు సింగరేణి కార్మికులు ఉంటారా? సింగరేణి కార్మికులు అందరూ రిటైర్ అయిపోయిన తర్వాత వారసత్వ ఉద్యోగాలు ఎవరికి ఇస్తుంది? అదేవిధంగా సకల సమ్మె చేసి తెలంగాణ సాధించుకున్న సింగరేణి కార్మికుల ప్రతి ఒక్క వారసునికి వారసత్వ ఉద్యోగాలను షరతులు లేకుండా ఇవ్వాలి. అదేవిధంగా సింగరేణిలో ఉన్న మెడికల్ అన్ఫిట్లో మొన్న 110 మందిని మెడికల్ అన్ఫిట్లో ఒక్కరిని కూడా అన్ఫిట్ చేయకుండా కేవలం డబ్బున్న వాళ్ళని మాత్రమే అన్ఫిట్ చేయడం ఎంతవరకు సబబు? అదేవిధంగా సింగరేణిలో దగ్గరుండి వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలని మేము ఎన్నో రోజుల నుంచి పోరాటాలు చేస్తున్నాం. ఇప్పటి వరకు ఏ కార్మిక సంఘ నాయకుడు, కోల్బెల్ట్ ఎమ్మెల్యే కూడా దీని గురించి స్పందించింది లేదు. కేవలం కార్మికుల ఓట్లతో గెలిచినందుకు కార్మికులను ఓట్ల కోసమే వాడుకుంటున్నారు. అదేవిధంగా సింగరేణిలో నూతన భూగర్భ గనులు ఏర్పాటు చేస్తాం, ఓసీలను మేము రద్దు చేస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఈ రోజున అదే భూగర్భ గనులను మూసేసి ఓసీలకు మాత్రం ఎంకరేజ్ చేస్తుంది. అంటే ఈ విధంగా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఏ విధంగా మీరు తీసుకువస్తారు? సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కోసం ఎంతమంది బయటకు వచ్చి పోరాడినా కూడా మాకు సంబంధం లేదు, మేము ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తాం, మీరు ఇంట్లోనే కూర్చుందని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి కార్మికులను కూడా అయోమయానికి గురి చేస్తున్నారు. ఇటీవలే బాలకృష్ణ పెద్దపల్లి ఎంపీ గారు 10 రోజుల్లో వారసత్వ ఉద్యోగాలు అమలు అని చెప్పారు. కానీ 10 రోజులు కాదు, ఇప్పటికీ 14 రోజులు. ఇప్పటి వరకు ఇంతవరకు అమలు చేసిన దాఖలాలు కూడా లేవు. ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి బాలకృష్ణ గారు చెప్పినా కూడా అదే రోజున తెల్లారిన మరుసటి రోజున టీబీజీకేఎస్ సంఘానికి చెందిన ఒక నాయకుడు మరో 2 నెలల్లో వారసత్వ ఉద్యోగాలు వస్తాయి అంటే ఒక ఎంపీ చెప్పిన మాట నమ్మాలా, లేకపోతే టీబీజీకేఎస్ గుర్తింపు సంఘం ఉన్న వాళ్ళ మాట నమ్మాలా? అంటే ఎవరి మాట నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఒకే పార్టీకి చెందిన నాయకులు ఇద్దరు వేరు వేరు మాటలు మాట్లాడితే సింగరేణి కార్మికులు ఎవరి మాటలను నమ్మాలి? ఇకపోతే ఏటీసీ, ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్ అని ప్రధాన సంఘాల గురించి కూడా మాట్లాడుతున్నారు. సంతకాలు పెట్టింది ఎవరైతే ఏందండి? మీరు ఉన్నారు కదా, మీరు సాధించండి. ఒకవేళ మీ వల్ల కాదు అని చెప్తే అందరిని కట్టుకొని పోయి సాధించాలి. అందరి కార్మిక సంఘాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకొని ఒక జేసీలాగా ఫామ్ అయి మీరు పోరాటాలు చేసి వారసత్వ ఉద్యోగాలు సాధించాల్సింది. పోగొట్టింది మీరే అని ప్రతిసారి చెప్పడం కదండి. అందరూ కలిసి ఏర్పాటుగా ఒక జేసీలాగా ఫామ్ ఖచ్చితంగా అందరూ కలిసి పోరాటం చేయాలి. అదేవిధంగా సింగరేణిలో సమ్మె చేస్తామని ప్రతిరోజు పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రతిరోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చే బదులు మీరు సమ్మె ఇవ్వండి, సమ్మె చేయండి. మీతో పాటు మా నాన్నని కూడా మేము ఇంట్లో కూర్చోబెడతాం, బయటికి రానియకుండా చూసుకుంటాం, మేము కూడా మీకు అండగా నిలబడతాం. ఎవరైతే వారసత్వ ఉద్యోగాలు తీసుకొస్తారో మేము వాళ్ళని అందరిని వెచ్చించి కూర్చోబెడతాం. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం కూడా దాదాపుగా ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, దిగిన తర్వాత బోడి మల్లన్నట్టుంది. అంటే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కోసం కార్మికులు భారీ మెజార్టీతో ఓటేసి గెలిపిస్తే ఇంతవరకు వారసత్వ ఉద్యోగాలను అమలు చేయలేదు. ఈ లెక్కను చూసుకుంటే సింగరేణి కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం మరింత దారుణంగా వ్యవహరిస్తుంది. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఎస్ఏ శ్రేణులు మెండ కృష్ణకుమార్, సిద్దిక్ షేక్, ప్రశాంత్ వర్మ, విజయ్, సంతోష్, నరేష్, వినోద్, అహ్మద్ పాషా, నవీన్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి కని మనో చైతన్య